ఈరోజు రెసిపీ టేస్టీ అండ్ హెల్దీ చట్నీ, నెల్లూరు స్పెషల్ జోమ్ పచ్చడి. చుక్క నూనె తాలింపు లేకుండానే కమ్మటి పచ్చడిని ఇలా చేస్తే రుచి అద్భుతం. వేడి వేడి అన్నంలోకి ఒక స్పూన్ నెయ్యి వేసుకొని ఈ పచ్చడి వేసుకొని తింటూ ఉంటే పుల్ల పుల్లగా కారం కారంగా ఎంతో రుచిగా ఉంటుంది. మనం ఏ కూర వండాలన్నా ఆయిల్, తాలింపు గింజలు ఉండాల్సిందే. కానీ ఇవేవీ లేకుండానే నోరూరించే పచ్చడి తయారు చేసుకోవచ్చు. బరువు తగ్గాలని నూనె తక్కువగా యూజ్ చేసేవారు ఈ పచ్చడిని ఒక్కసారి ట్రై చేయండి. మరి ఆలస్యం ఎందుకు, రెసిపీలోకి వెళ్ళిపోదాం. దీనికోసం ముందుగా కొన్ని పచ్చిమిరపకాయలు, అంటే ఒక 15 దాకా, ఒక 4-5 బెండకాయలు, ఒక 2 పండిన టమోటాలు, ఒక చిన్న నిమ్మకాయంత సైజు చింతపండు. వీటన్నింటినీ శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడుచుకుందామండి. ఇప్పుడు బెండకాయల్ని ఒక 1 ఇంచు సైజులో ఇలా ముక్కలు కట్ చేసి పెట్టుకుందామండి. ఇది చేయడం చాలా ఈజీ అండి. సింపుల్గా చేసేయచ్చు, కానీ రుచి మాత్రం ఎంత బాగుంటుందో. బెండకాయలన్నీ తరిగి పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు తీసుకొని వాటిని కూడా ఇలా కొంచెం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాము. కొంచెం కారంగా ఉంటే ఇలాంటి పచ్చళ్ళు బాగుంటాయండి, చాలా రుచిగా ఉంటాయి. ఇలా వీటన్నిటిని కట్ చేసుకొని ఇప్పుడు ఏ పాత్రలో అయితే మనం వీటిని ఉడకబెట్టాలనుకుంటున్నామో ఆ పాత్ర తీసుకొని అందులో కట్ చేసిన పచ్చిమిరపకాయలు, బెండకాయలు, టమోటాలని ఒక 4 ముక్కలుగా కట్ చేస్తే సరిపోతుందండి. ఇదిగోండి ఇలాగా. వీటిని కూడా ఈ బౌల్లో వేసేద్దాము. ఇప్పుడు చింతపండు వేసేద్దాం. చింతపండు వేసేసి కాఫీ గ్లాస్ ఉంటుంది కదండి, దాంతో ఈ ముక్కలు మునిగేంత వరకు ఓ 2 గ్లాసులు నీళ్ళు వేసుకుందామండి. ఇవి ఉడికడానికి సరిపోతాయి. అందువల్ల ఇవి వేసేసి మూత పెట్టేసి కాసేపు ముక్కలన్నీ మెత్తబడేదాకా ఉడకనిద్దామండి. ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాము. చూసారా, చక్కగా ఉడికిపోయినాయండి. ఇప్పుడు ఒకసారి అంతా ఇలా కలిపేసి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వీటిని పక్కన ఉంచేద్దామండి. ఇప్పుడు ఫోర్క్ హెల్ప్తో ఈ టమోటాల మీద పొట్టు తీసేద్దామండి. ఈ టమోటాల మీద ఉంటుంది కదా స్కిన్, అది తీసేద్దాము. వేడిగా ఉన్నప్పుడే తీసేస్తే చక్కగా వచ్చేస్తుందండి, అందుకే నేను ఫోర్క్ యూజ్ చేశాను. ఇప్పుడు వీటిని చల్లారబెట్టేసుకుందామండి. చల్లారబెట్టుకునేసి రోలు శుభ్రంగా తుడిచిపెట్టుకుందాము. ముందుగా ఉడికిన వాటిలో నుంచి పచ్చిమిరపకాయలని సపరేట్ చేసి వీటిని ముందుగా నూరుకోవాలండి. రోట్లో చేయడం వల్ల ఈ పచ్చడికి మరింత రుచి పెరుగుతుందండి. పచ్చిమిరపకాయలు మెత్తగా నూరుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుందాము. దీనికోసం నేను రాక్ సాల్ట్ వాడుతున్నానండి. ఈ ఉప్పు వేసి మెత్తగా నూరుకున్న తర్వాత ఒక 4-5 వెల్లుల్లి వేసేసుకుందామండి. వెల్లుల్లిని కూడా మెత్తగా నూరేసుకుందామండి. ఇప్పుడు ఉడికించిన టమోటా, చింతపండు, ఇవి రెండింటిని నూరుకుందామండి. ఒకదాని తర్వాత ఒక్కొక్కటి నూరుకుంటే అన్నీ చక్కగా మెత్తగా అవుతాయి అన్నమాట. ఇది కాస్త నూరేసిన తర్వాత ఇప్పుడు ఉడికించిన బెండకాయ ముక్కలు వేసుకుందాము. బెండకాయ ముక్కలు జిగురుగా ఉంటాయండి, అందుకే చివరగా వేసాను. ఈ లోపల మనం అవన్నీ మెత్తగా నూరి పెట్టుకుంటే బెండకాయలు వేసినా కూడా మనకు ఇబ్బంది ఏమీ ఉండదు. ఇప్పుడు పచ్చి ఉల్లిపాయని ఇలా ఒక 4 ముక్కలు కట్ చేసి రోట్లోనే ఇలా నూరుకోవాలండి. ఈ ఉల్లిపాయ టేస్టు భలే బాగుంటుందండి. ఉల్లిపాయను కూడా మెత్తగా నూరేసిన తర్వాత చివరగా కాస్త కొత్తిమీర వేసేసి నూరేసుకుందామండి. చక్కగా మెత్తగా అన్నీ అయిపోయిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. అంతే అండి, ఇలా నూనె కారం లేకుండానే చేసుకుంటే ఎంతో కమ్మటి జోమ్ పచ్చడి తయారైపోతుంది. నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇది చపాతీలోకి, రోటీలోకి చాలా బాగుంటుంది. మరి మీరు తప్పకుండా ట్రై చేస్తారు కదా. నా మాషిష్ ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.